మా స్టైల్లో బాగారా రెసిపీ చూసేద్దామా? హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మన్విచ్చిన్న. ఈరోజు వీడియో వచ్చేసి బాగారా రైస్ చూసేద్దామా? ముందుగా 3 kgs బాగారా రైస్ బియ్యం తీసుకున్నాం, బాస్మతి బియ్యం. దాన్ని మంచిగా కడిగి ఇక పొయ్యి మీద పెడితే బాగుంటుంది. పొయ్యి మీద పెడుతున్నాం. మా చిన్నోడు చూడండి ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుండు. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా కడిగిన తర్వాత బియ్యాన్ని 10 to 15 minutes నానబెట్టాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాలి, కడాయి పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత బాగారా మసాలాలు వేసుకోవాలి, దాల్చిన చెక్క అవన్నీ. బాగారా మసాలా లాంటి షాప్లో ఈజీగా ఇచ్చేస్తారు. అవన్నీ వేసుకోవాలి ఆయిల్లో. అట్లా మరగనివ్వాలి మసాలాను. దాని తర్వాత ముందుగా కోసుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా వేస్తే బాగుంటుంది టేస్ట్. పుదీనా వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి, బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. చూడండి ఇట్లా మగ్గిన తర్వాత సరిపోయినంత మిర్చి, ఆనియన్స్ వేసుకొని, పుదీనా అయితే బాగా టేస్ట్ ఉంటుందండి. వేసుకొని మూత పెట్టేయాలి. కాసేపు మూత పెట్టి మళ్ళీ తీసి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి, తగినంత అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. మంచిగా కలిపి మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు కలపాలి అల్లం పేస్ట్ది. దాని తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. దాని తర్వాత 3 kgs బియ్యానికి 3 liters వాటర్ పోసుకోవాలి. అయితే బాగా ఉడుకుతుంది అన్నం. 3 kgsకి 3 liters అయితే మంచిగా ఉడికి అన్నం మంచిగా వస్తుంది అన్నమాట బాగారా రైస్కి. పోసుకున్న తర్వాత అంటే మనం బియ్యం దేనితో తీసుకుంటామో దాంతో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. అది బాగా ఉడకాలి వాటర్. ఇట్లా ఉడికిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం చూడండి 10 to 15 minutes నానబెట్టాలి. నానబెట్టిన బియ్యం అందులో వేసుకోవాలి. అందులో వేసి బాగా కలపాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. చూడండి బియ్యం మాత్రం వేస్తుంది. మొత్తం బియ్యం అయిపోయిన తర్వాత మూత పెట్టేయాలి. తర్వాత తీస్తే అన్నం ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దాని తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర, కలర్ వేసుకుంటే అయిపోతుంది. బాగారా రైస్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.